హైదరాబాద్ షాల్బండలో ప్రమాదం ఎలా జరిగిందనేది అంతు చిక్కని ప్రశ్నలా తయారైంది. షోరూంలో అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటనేది దర్యాప్తు అధికారులు ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఎలక్ట్రానిక్స్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. షోరూం యజమాని శివకుమార్ అగర్వాల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షాలిబండ అగ్ని ప్రమాద ఘటన, ఆ తర్వాతి పరిణామాలపై మా ప్రతినిధి రత్నకుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. పాతబస్తీ మొగల్పుర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని షాల్బండలో రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటు ఒకరు మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర ఉన్నాం. మనకు ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ఇది షాలిబండ పరిధిలో ఉన్నటువంటి గోమతి ఎలక్ట్రానిక్ షోరూమ్. రాత్రి జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం కారణంగా ఈ ఎలక్ట్రానిక్ షాపు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది అనేది ప్రస్తుతం యొక్క షాపు పరిస్థితిని చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది. రాత్రి 10:25 ప్రాంతంలో ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. అసలు ఈ అగ్ని ప్రమాదం అనేది ఎలా జరిగిందనేది ఎప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. లోపల ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎన్నో షాపు నిండా ఉంటాయి. అయితే వాటిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగానే, సర్క్యూట్ కారణంగానే యొక్క అగ్ని ప్రమాదం అనేది జరిగిందా, లేకపోతే ముందు ఆ కారులో ఉన్నటువంటి సిఎన్జి అనేది బ్లాస్ట్ అయిన కారణంగా అగ్ని ప్రమాదం అనేది జరిగింది అని చెబుతున్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారినప్పటికీ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసు అధికారులు దీని మీద ఒక స్పష్టతను ఇచ్చారు. ముందు ఆ కారులో ఉన్నటువంటి సిఎన్జి అనేది బ్లాస్ట్ అయిన కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది అనడంలో ఎటువంటి వాస్తవం లేదు. ప్రమాదం అనేది షాపులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల కారణంగా, షాపు లోపల యొక్క అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. షాపులో వచ్చినటువంటి మంటల కారణంగానే అగ్ని ప్రమాదం అనేది జరిగిందనే దాని మీద పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాత్రి ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఇంకా మరికొన్ని నిమిషాల్లోనే షాపును క్లోజ్ చేయబోతున్నారు అనుకున్న సమయంలో యొక్క అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో లోపల పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు. మరోవైపున ఆ షాపును క్లోజ్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే ఊహించని విధంగా అప్పటికప్పుడు క్షణాల్లోనే మంటలు రావడం, ప్రమాద తీవ్రత మరింత పెరగడం, లోపల ఎలక్ట్రానిక్ వస్తువులు కావడంతో అవి కూడా బ్లాస్ట్ అవడంతో అగ్ని ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువైపోయింది. ఇక క్షణాల్లోనే లోపల ఉన్నటువంటి లక్షలాది రూపాయల ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా మాడి మసైపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు అగ్ని ప్రమాదం అనేది ఎలా జరిగింది అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడికి క్లూస్ టీమ్స్ చేరుకొని కొన్ని ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మనం ఒకసారి పైన విజువల్స్లో చూస్తే యొక్క గోమతి ఎలక్ట్రానిక్స్ తగలబడిపోయినటువంటి షోరూమ్ని ఆనుకునే క్లాక్ టవర్ ఉంటుంది. యొక్క మంటల ధాటికి ఆ క్లాక్ టవర్ పూర్తిగా దెబ్బతింది. సమయం కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే రాత్రి కొంతమంది ఎదురుగా పార్క్ చేసినటువంటి కారు సిఎన్జి బ్లాస్ట్ అవ్వడం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగింది అని మొదట భావించారు. ఆ కారు కూడా ఇక్కడే ఉంది. మణికంఠ అనే డ్రైవరు, క్యాబ్ డ్రైవరు, తను కారును తీసుకొని వచ్చి ఒక ప్యాసింజర్ను ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మరొక పికప్ అనేది రావడంతో తను బయలుదేరి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా కారు పల్టీ కొట్టింది. కారు పల్టీ కొట్టిన తర్వాత ఇది గమనించిన స్థానికులు ఇమ్మీడియట్గా ఇక్కడికి చేరుకొని లోపల అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న డ్రైవర్ మణికంఠను బయటకు తీశారు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే దీని మీద తను కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపున పోలీసులు కూడా సిఎన్జిలో బ్లాస్ట్ అనేది జరగలేదు, షాపులోనే బ్లాస్ట్ అనేది జరిగిందని ఒక స్పష్టత అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క ప్రమాదంలో లక్షలాది రూపాయల నష్టంతో పాటు అగ్ని ప్రమాదం కారణంగా లోపల పనిచేస్తున్నటువంటి వాళ్లలో ఒక వ్యక్తి చనిపోయారు. అలాగే 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ గోమతి ఎలక్ట్రానిక్స్ షాపు ఓనరు అతను కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 80% గాయాలతో ఇప్పుడు తను డిఆర్డిఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇక అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంటు యొక్క ప్రాంతవాసులను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. పక్కనున్నటువంటి షాపులకు మంటలనేవి విస్తరించకుండా ఇమ్మీడియట్గా ఇక్కడకు చేరుకున్నటువంటి ఫైర్ ఫైటర్సు మంటలను దాదాపు 8 ఫైర్ ఇంజన్లు ఇక్కడకు చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేయడంతో పక్క షాపులకు యొక్క మంటలనేవి అంటుకోకుండా ఇమ్మీడియట్గా ఫైర్ ఇంజన్ల సాయంతో పూర్తిగా మంటలను దాదాపు 2 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పక్క షాపులకు విస్తరించకుండా మంటలు జాగ్రత్త తీసుకోగలిగారు. రాత్రి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఒక్కసారిగా ప్రతి ఒక్కరికి కలవరానికి గురి చేసిందని చెప్పాలి. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, షాలిబండ.